ఒంగోలు ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కారు. వందలాది మంది కార్యకర్తలు కార్యాలయం బయట కూర్చొని నిరసన తెలిపారు. మహిళలపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మహిళలు నిరసన చేపట్టారు. వైఎస్ జగన్ మావిగన్ ప్రస్తావనతో కంగుతిన్న రాధాకృష్ణ పిచ్చిరాతలు రాయడం సిగ్గుచేటని మండిపడ్డారు. మహిళలకు రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ఆర్సీపీ శ్రేణుల యొక్క భార్యలను కించపరిచే విధంగా మహిళలను అసభ్యకరంగా మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఏబిఎన్ రాధాకృష్ణ వైఖరికి నిరసనగా ఇవాళ ఆంధ్రజ్యోతి ఒంగోలు ఆఫీసు ఎదురుగా పెద్ద ఎత్తున కదం తొక్కారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ ఆధ్వర్యంలో ఈ ధర్నా అత్యంత పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని వాళ్ళతో నిరసన తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాట్లాడడం చెప్పండి. చూస్తుంటే మావిగన్ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న టైంలో ఒక స్ట్రాటజిక్గా ఈ పదాలు బయట తీసుకొచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏమంటారు మీరు? రీసెంట్గా ఈ 2 రోజుల క్రితం ఏబిఎన్లో వాళ్ళు తొలి పలుకులు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళల్ని కించపెడుతూ మాట్లాడటం నిజంగా పూర్తిగా బాధాకరంగా ఉంది. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. జయ రాధాకృష్ణ గారు, మీరు ఒక రాజకీయ నాయకుడా పత్రికలు నడుపుతున్నారా? ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు ఎవరో ఒకరితో తప్పుగా మాట్లాడితే ఓకే, కానీ నువ్వు స్వార్థం లేకుండా అందరినీ కాపాడుతూ ప్రజల రక్షణను కాపాడుతూ మహిళలను కించపరచకుండా మాట్లాడే అవసరం ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. నువ్వు దీన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం, మావిగన్ని డైవర్ట్ చేసుకోవడం కోసమే కావాలని చెప్పేసి అసలు ఆ మావిగన్ పేరు వచ్చిన పాటనే 2 రోజులు ప్రపంచం మొత్తం మావిగన్ గురించి మాట్లాడుతుంది. నీ అమరావతి గురించి ఎవడు మాట్లాడలా. అమరావతి గురించి ఎందుకు మాట్లాడాలి? అమరావతి నువ్వు పెట్టిన కానించి నువ్వు అధికారంలో 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏదైనా ఒక పర్మనెంట్ బిల్డింగ్గా కట్టగలిగావా? అన్ని డబ్బులు మాత్రం టెంపరీ స్ట్రక్చర్ అని చెప్పేసి లక్షల కోట్ల రూపాయలు ఆడబడేసావు. ఇప్పుడు సుమారుగా 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మొత్తాన్ని అమరావతిలో పెట్టేస్తే మిగిలిన ప్రాంత ప్రజలు మనుషులు కాదా? మిగిలిన వాళ్ళు డెవలప్ అవ్వాల్సిన అవసరం లేదా? రాష్ట్రం మొత్తం డెవలప్ అవ్వాలని చెప్పి ముఖ్య ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన ప్రపోజల్కి మచిలీపట్నం కూడా కలిస్తే బాగుంటుంది. మచిలీపట్నంలో పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి 1,000 కోట్ల రూపాయలు పెట్టారు కాబట్టి పోర్టు సిటీగా డెవలప్ అయ్యిద్దని చెప్పేసి మచిలీపట్నాన్ని యాడ్ చేసి మావిగన్ అని చెప్పారు. దీని తప్పే ఉంది? ఈ రాష్ట్రానికి ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కష్టపడుతూ ఉంటాడు. ఎక్కువ పేద ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉపయోగపడే డబ్బులు వెచ్చించడు, వేస్ట్గా ఖర్చు పెట్టడు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అమరావతిని వద్దని చెప్పలేదు, అక్కడ రాజధాని లేదని చెప్పడం లేదు. కానీ మచిలీపట్నం విజయవాడని కలపమని చెప్పినప్పుడు వీళ్ళకి అక్కడ సపోర్ట్ చేసి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు వీళ్ళు వద్దని చెప్తున్నారు? ఆ 30 గ్రామాల్లోనే ఉండాలనుకుంటున్నారని మీ భావన? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా అమరావతి ఎందుకంటే వాళ్ళ మనుషులు భూములు అక్కడ ఉన్నాయి, వాళ్ళు డబ్బులు వెచ్చించారు. ఎక్కడ అమరావతి ఫెయిల్ అయితే వాళ్ళందరూ తిడతారేమో అని చెప్పేసి కోపంతో బాధతో ఆ ఆవేదన ఆక్రోషం కక్కబెడుతున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, మంచి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అన్ని డెవలప్మెంట్కి ఉపయోగపడేది చెప్పారు. కాబట్టి మీరు దయచేసి మరొకసారి మీరు ఆలోచించండి, ప్లాన్ బి తీసుకోండి, రాష్ట్రం డెవలప్ అయింది. అదే పరిస్థితి చూస్తుంటే వైఎస్ఆర్సీపీ నేతలు మహిళలకు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద ఆగ్రహం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. కేవలం ఒక పొలిటీషియన్గా మారి నీచంగా అసభ్య పదజాలతో వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు. ఏబిఎన్ రాధాకృష్ణ రోత వ్యాఖ్యలను ఖండిస్తూ ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. మహిళలను కించపరిచేలా ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. తక్షణమే ఆయనపై నాన్ వేలబుల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు శ్రీనివాసరెడ్డి. వరుస లేకుండా ఒక స్త్రీని అవమానపరిచినందుకు ఏబిఎన్ రాధాకృష్ణ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చావో ప్రజలందరికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నిజామాబాద్ జిల్లాలో కిరసనాయిలు అమ్ముకొని బతికావు. నువ్వు సైకిల్ మీద కిరసనాయిలు అమ్ముకొని, దొంగ కిరసనాయిలు అమ్ముకొని బతికావు. నీ బతుకు ఎవరికి తెలియదు ఈ రాష్ట్రంలో. నీ బతుకు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో.